నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అక్క చైత్ర బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తుంది రేపు 13వ తారీఖున. సోమవారం నాడు ఏకాదశి వస్తే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకో. సోమవారం ఏకాదశి వస్తుంది కాబట్టి దీని విశేషం ఏమిటి, ఈ ఏకాదశి మరి ఏ పేరుతో పిలువబడుతోంది, అలాగే ఈ ఏకాదశిని కనుక ఆచరిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. సోమవారం ధనిష్ట నక్షత్రంతో వస్తుంది ఏకాదశి, వరోధిని ఏకాదశి. చాలా చాలా విశేషమైన ఏకాదశి. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటాయో అవి తొలగటం కోసము, నరాలకు సంబంధించి కీళ్ళకు సంబంధించి కూడా ఆ రోజు ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ఆర్థరైటిస్ అని ఇలాంటి వ్యాధులతో చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ తప్పకుండా ఈ వరోధిని ఏకాదశి అనేది పాటిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు, ఈ కీళ్ళ నొప్పులు, నరాల బలహీనతలు కూడా తొలుగుతాయి అన్నమాట. అలాగే జన్మరాహిత్యం పొందాలనుకునే వాళ్ళు, మోక్షం వైపు అడుగులు వేయాలనుకునే వాళ్ళు, భగవంతుడికి దగ్గర అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా చక్కటి ఫలితం, అంటే తొందరగా స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇక మన విష్ణు అవతారాల్లో ముఖ్యమైన అవతారం వామన అవతారం కూడా చాలా బాగుంటుంది అసలు. వామన అవతారం ఆ రోజు వామనుడిని గుర్తు చేసుకోవాల్సిన రోజు, ఆయన్ని ప్రార్థించాల్సిన రోజు, ఆయన్ని స్మరించాల్సిన రోజు. ఏం రాకపోతే ఓం వామనాయ నమః అనుకున్నా చాలు, వామనోపాక్యం చదువుకుంటే కూడా చాలా చక్కటి ఫలితం వినొచ్చా అంటే చదవటం వినొచ్చు. వామనోపాక్యము అంటే చాలా మంది చదవటం రాదు కదా, కనీసం శ్రవణం చేసినా చాలు. నేను ఆఖరిన చిన్న స్తోత్రం చెప్తాను, వామన స్తోత్రం, వామన గాయత్రి చెప్తాను, దాన్ని చదువుకోవచ్చు. అలాగే ఆ రోజు దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితం. మనకి ఉండే ఈ పితృదోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఏం చేయాలి మరి దానము అని అంటే 7 రకాల పప్పు దినుసులు తీసుకొని పక్షులకు వేయటము, అలాగే ఆకుకూరలు కానీ బంగాళదుంపలు ఉడకపెట్టినవి కానీ ఆవుకి తినిపిస్తే చాలా మంచిదన్నమాట. ఆకుకూరలు, విశేషంగా ఆకుకూరలు ఈ స్వయం పాకం లాగా ఇచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుంది. బ్రాహ్మణుడికి స్వయం పాకం లాగా ఇచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుంది. లేదా లేని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి గ్రాసరీస్ అంటే వాళ్ళకి సమకూర్చినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట. పక్షులకు ఎందుకు వేయమంటున్నామంటే పక్షులకు వేయటం వల్ల 7 రకాల దినుసులు మనకుండే 7 రకాల పాపాలు కూడా తొలుగుతాయి అని చెప్తారు అనమాట. అందుకే 7 రకాల దినుసులు అని చెప్తారు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దినుసు ఉంటుంది. బుధుడికి పెసలు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు రాహుకి, అలాగే కుజుడు, గురువు, అలాగే శనగలు వేసుకుంటే గురువుకి వస్తుంది మనకి. అలా 2 విధాలుగా 7 రకాలన్నమాట దినుసులు వేయటం వల్ల. బొబ్బర్లు వేస్తే శుక్రుడికి, అలా 7 రకాల పప్పు దినుసులు కూడా మీరు నానపెట్టైనా వేయొచ్చు, లేదా మామూలుగా అయినా పక్షులకు వేసేయచ్చు. ఉలవలు కూడా అలా పక్షులకి వేసినా లేదా నానపెట్టి గోవుకి తినిపించినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది. 7 రకాల దినుసులు. అవును, ఈ పక్షులు లేవండి మేము టెర్రస్ మీద వేస్తాం కానీ అవి ఎండిపోతూ ఉంటాయి తప్ప ఏవి వచ్చి తినమని చెప్తూ ఉంటారు. ఈ పావురాళ్ళని కూడా మరి అవి ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి వెళ్ళగొడుతూ ఉంటారు. అవును కదా. సో అట్లీస్ట్ నానబెట్టేసి గోవులకి పెడితే ఇంకా మంచిది పద్మిని. ఎన్ని గ్రహాలు, 7 గ్రహ దోషాలు తొలుగుతాయి అన్నమాట. కుజగ్రహము, రాహుగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము, ఇవన్నీ కూడా తొలుగుతాయి వీటి వల్ల. వీటి దోషాలన్నీ తొలుగుతాయి. సో ఏకాదశి అని అంటేనే ఖచ్చితంగా ఉపవాసం చెయ్యాలి అనేది మనకు తెలిసినటువంటి. అవును. సో ఉపవాసం ఒకసారి ఉండలేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, అలాగే మర్నాడు ఎప్పుడు భోజనం చేయొచ్చు, ఇవి కూడా ఒకసారి చెప్పండి. ఉపవాసం ఉన్న వాళ్ళు పాలన సమయం మర్నాడు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 31 నిమిషం లోపల చేయాలి పారణ. అలాగే వాళ్ళు చదువుకోవాల్సిన స్తోత్రం కూడా నేను చెప్తాను తప్పకుండా. ఈ ఉపవాసము చాలా మంది నన్ను కూడా అడుగుతున్నారు, మీరు ఎలా చేస్తారు ఉపవాసం? మేము పలు వీడియోల్లో నువ్వు చేస్తావని మీరు చెప్పటం కానీ. అవును, ఇది చాలా డౌట్ అందరికి. నువ్వు ఎలా చేస్తావు చెప్పు అని అంటున్నారు. సో నేను అంటే పాలిచ్చే తల్లిని కాబట్టి సో పొద్దున్నుంచి ఉపవాసం ఉండి రాత్రి ఉప్పుడు పిండి అని అంటాం, తెలుసు కదా, బియ్యం రవ్వతో చేస్తారు. ఉప్పుడు పిండి రాత్రి తింటాను. సూర్యాస్తమం అయిన తర్వాత విష్ణు సహస్రనామం చదువుకున్న తర్వాత ఉప్పుడు పిండి ఎలా నిమ్మకాయ పిండుకుంటావా? లేదు, ఉత్త ఉప్పుడు పిండి, పెసరపప్పు వేసి చేస్తాను. అంతే. కొబ్బరి అమ్మ అప్పుడప్పుడు కొబ్బరి కూడా వేస్తుంది, అంతే.
యాక్చువల్గా అయితే తినకూడదు, కానీ పాలు రాకపోతే పిల్లాడు ఊరుకోడు. బాలింతలు అందరూ తినొచ్చు. నేనైతే అసలు ఉపవాసమే చేయకు అని చెప్పాను. అవును. కానీ నేను ఈ ఉపవాసం వదలనక్క, నేను ఏకాదశి ఆచరిస్తాను అని పట్టుపట్టి చేస్తున్నా. అందుకని మరి అయితే ఎవరైతే ఉప్పు పిండి లేదో వాళ్ళు ఫ్రూట్స్ స్వీకరించవచ్చు, కొంచెం పాలు కూడా స్వీకరించవచ్చు. మ్మ్. ఇలా అల్పాహారము లేదంటే మనము సగ్గుబియ్యంతో చేస్తాం, సగ్గుబియ్యం అది ఉప్మా. మెయిన్ గా ఉపవాసంకే చేసుకుంటారు. Okay. సగ్గుబియ్యం ఉప్మా కూడా స్వీకరించవచ్చు, రైట్, అలా కూడా చేయొచ్చు. అలా చేయొచ్చు. అద్భుతం అక్క. వామనోపాఖ్యానము అటు భాగవతంలో ఉత్కృష్టమైనటువంటి ఘట్టం అని చెప్పటంలో అవును. ఎటువంటి సందేహం లేదు. ఇంతింతై వటుడింతై నభో వీధి పైనంతే అని చెప్పి అసలు ఆయన అలా అలా ఎదుగుతూ ఉంటే ఆ విజువల్ వచ్చేస్తుంది అసలు. అవును, మనకి ఇలా కళ్ళెదురుగా ఉన్నట్టే ఉంటుంది. కనపడతాడు. మరి వామనుడికి సంబంధించి ఆ స్తోత్రం చెప్తా అన్నారు కాబట్టి ఒకసారి చెప్పండి. తప్పకుండా పద్మిని. వామన గాయత్రి మంత్రం అంటాము. ఓం విక్రమాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో వామన ప్రచోదయాత్ అని చదువుకోవచ్చు. గాయత్రి. దీంతో పాటు మ్. ఓం వామనాయ నమః అని కూడా చదువుకోవచ్చు. ఈ గాయత్రి మంత్రం చదవటం వల్ల మనకి రక్షణ, ముఖ్యంగా ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మికంగా భగవంతుడికి చాలా దగ్గర అవుతాము. మనకి ఏవైతే జీవితంలో అబ్స్టెకల్స్ వస్తున్నాయో, ఓవర్కమింగ్ అబ్స్టెకల్స్, వాటిని తొలగించడం కోసం కూడా మ్. ఓం వామనాయ నమః అని చదవటం వల్ల రోజు మనకి జ్ఞానం వస్తుంది, జీవితంలో కరెక్ట్ పాత్ కూడా వస్తుంది అనమాట, రైట్ పాత్. రైట్ అక్క. సో ఎన్నిసార్లు ఈ గాయత్రి చేయమంటారు? 108 సార్లు. మామూలు ఓం వామనాయ నమః అనేది 108 సార్లు, గాయత్రి 21 సార్లు చేస్తే సరిపోతుంది. 21 సార్లు. అలాగే ఏ రాశికి ఏమి దానం ఇవ్వాలో కూడా చెప్తాను ఓ, నేను ఈ ఏకాదశి నాడా? ఈ ఏకాదశి నాడు. మరి రాశి అంటున్నారు కాబట్టి మరి ముందుగా మేష రాశి వాళ్ళు ఏం దానం చేసుకోవచ్చు? మేషరాశి వాళ్ళు బెల్లము శనగపప్పు ఇస్తే చాలా మంచిది ఈ ఏకాదశి రోజు. వాళ్ళ శక్తి కొద్ది ఇచ్చేయచ్చా? ఇచ్చేయచ్చు. కిలో ఇవ్వచ్చు, అరకిలో ఇవ్వచ్చు, వాళ్ళు ఎంత అంటే అంత. గుళ్ళల్లో గానీ లేకపోతే ఇలా మన పీఠంలో కానీ అలా కూడా ఇవ్వచ్చా? పీఠంలో, గుళ్ళలో, అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, గోశాలల్లో కూడా ఇవ్వచ్చు. Okay. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఎల్లో ఫ్లవర్స్, వైట్ కలర్ స్వీట్స్ ఓకే, ఆ రోజు ఇస్తే చాలా మంచిది. ఎల్లో అంటే గురువుకి చాలా ప్రీతి కదా, హా. అలాగే వైట్ స్వీట్స్. మిథున రాశి. తులసి ఇస్తే చాలా మంచిది, తులసి మాల ఇస్తే ఇంకా మంచిది. కర్కాటక రాశి. ఆ రోజు వాళ్ళు తులసి జపమాల ఎవరికైనా ఇచ్చినా చాలా మంచిది. ఓ, అద్భుతం. తులసి జపమాల. కర్కాటకం. పాలు పెరుగు ఇస్తే మంచిది కర్కాటకం వాళ్ళు. కర్కాటకం వాళ్ళు. సింహరాశి. సింహరాశి వాళ్ళు రాగి పాత్ర డొనేట్ చేస్తే చాలా మంచిది, ఎందుకంటే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి బాలేదు కదా. ఈ ఏకాదశి రోజు ముఖ్యంగా వెళ్ళి రాగి పాత్ర దానం ఇస్తే దేవాలయాల్లో చాలా మంచిది. విష్ణు సహస్రనామము వింటే లేదా చదివితే కూడా మంచిది, శ్రవణము పారాయణము. కన్యా రాశి. కుంకుమ పువ్వు దానం ఇస్తే మంచిది, లేదా గంధం ఇచ్చినా కూడా చాలా మంచిది. ఓకే, కుంకుమ పువ్వు, గంధము. తులారాశి. తులారాశి వాళ్ళు పాలు అలాగే గంగా జలము ఇచ్చినా కూడా మంచిది దేవాలయాల్లో. ఓకే, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు తేనె పెరుగు ఇస్తే చాలా మంచిది. ఓకే, ధనుసు రాశి. ధనస్సు రాశి నా రాశి వాళ్ళు నీకు ఎల్లో పువ్వులు మాకు ఎల్లో బట్టలు ఇమ్మని చెప్పారు. అది కూడా మాకు ఎల్లో బట్టలు ఓకే, అలాగే స్వీట్స్ డొనేట్ చేయమని చెప్తున్నారు. ఓకే. మకర రాశి. మకర రాశి వాళ్ళు విష్ణు చాలీసా చదవాలి. ఆ రోజు ఎవరికైనా ఒక దుప్పటి దానం ఇస్తే మంచిది, ఓకే, దుప్పటి ఎవరికైనా. కుంభరాశి. వాళ్ళు కూడా శనగపప్పు దానం ఇస్తే చాలా మంచిది. ఇక మీనరాశి. మీనరాశి వాళ్ళు ఎల్లో ఫ్లవర్స్, ఎల్లో స్వీట్స్ ఇస్తే మంచిది. అద్భుతం అక్క, చాలా చక్కగా చెప్పారు. చక్కటి తరుణోపాయం మనకి. మనం పెద్ద ఖర్చు పెట్టేసే పనేమీ లేదు. ఎల్లో కలర్ చామంతులు ఒక 100 గ్రాములైన ఎల్లో చామంతులు చక్కగా ఉంటాయి, హాయిగా ఇవ్వగలం. చక్కగా ఎవరు రాసిని బట్టి వాళ్ళు దానం చేసుకుని, అంటే అయ్యో ఉపవాసం చేయలేకపోతున్నామే మా పరిస్థితి ఏంటి అనుకుంటే ఇట్లా చక్కగా ఇలా చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయం ఉంది పైగా కదా. మనకి ఏంటి కాలం కలిసి రావట్లేదు అంటే ఇలాంటి ఏకాదశి తిథులు ఇలా ఆచరించడం వల్ల, ఇలా పారాయణాలు చేసుకోవటం వల్ల స్వామి మనకి వెంటనే అవన్నీ కూడా తొలగిస్తారు, అడ్డంకులన్నీ కూడా. అద్భుతం.